Subscribe to Color Frames. గత సీజన్లో ఎలా ఉన్నా ఈ సీజన్లో సన్ రైజర్స్ దుమ్ము దులిపేస్తోంది. అభిషేక్ శర్మ 197.20 స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థి బౌలర్లను ఉతికారేస్తున్నాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్లో ఉన్నంతసేపు మోత మోగించేస్తున్నాడు. 199.21 స్ట్రైక్ రేట్తో క్లాసెన్ విధ్వంసం సృష్టిస్తున్నాడు. మరో భారీ హిట్టర్ ట్రావిస్ హెడ్ మైదానంలో ఉన్నంతసేపు బౌలర్లు ఆశలు వదులుకోవాల్సిందే. తమ ఖాతాలో ఎన్ని చెత్త రికార్డులు నమోదవుతాయోనని భయపడుతున్నారు. 195.15 స్ట్రైక్ తో హెడ్ ఈ సీజన్లో ఊచకోత కోస్తున్నాడు. ఐపీఎల్ 35వ మ్యాచ్లో భాగంగా ఈరోజు ఢిల్లీ క్యాపిటల్స్ అరుణ్ జైట్లీ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్తో అమీతుమీకి సిద్ధమవుతుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 6 మ్యాచ్ల్లో 4 విజయాలు సాధించగా 2 మ్యాచ్ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 3 విజయం సాధించగా 4 మ్యాచ్ల్లో ఓడిపోయింది. హైదరాబాద్ జట్టు తన చివరి మ్యాచ్లో ఆర్సీబీని 25 పరుగుల తేడాతో ఓడించింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ తన చివరి మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇరు జట్లు తమ చివరి మ్యాచ్లో విజయం సాధించి ఢిల్లీ చేరుకున్నాయి. కాగా ఈ సీజన్లో తొలిసారిగా ఢిల్లీ తన సొంత మైదానంలో మ్యాచ్ ఆడనుంది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం పిచ్ పై బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పిచ్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ పిచ్ పై స్పిన్నర్లకు వికెట్ల వేట ఈజీ అవుతుంది. అదే సమయంలో ఫాస్ట్ బౌలర్లు రాణించగలరు. ఇక్కడ బౌలర్లకున్న మైనస్ ఏంటంటే బ్యాటర్ క్రీజ్లో స్థిరపడితే ఈ మైదానంలో పరుగుల వర్షం కురవడం ఖాయమంటున్నారు పిచ్ అనలిస్టులు. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మొత్తం 86 మ్యాచ్లు జరగగా అందులో ఆతిథ్య జట్టు 40 మ్యాచ్లు గెలుపొందగా విజిటింగ్ జట్టు 44 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ మైదానంలో అత్యధిక స్కోరు 188 కాగా అత్యల్ప స్కోరు 128. లీగ్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు మొత్తం 23 సార్లు తలపడ్డాయి. ఢిల్లీ క్యాపిటల్స్ 11 సార్లు విజయం సాధించగా 12 మ్యాచ్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ విజేతగా నిలిచింది. బలాబలాల పరంగా ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టే హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఢిల్లీ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.